హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటీటర్స్. సో ఎక్సర్సైజ్ 4లో మనం 2 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్. సో ఒక టెస్ట్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. సో వాటి మార్క్స్ ఇచ్చినారు. సో వాటి మార్క్స్ చూడండి ఎలా ఇచ్చారో. 3 మార్క్స్ ఆర్ అవాయిడెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇచ్చినారంట. మరి ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్స్ ఇచ్చినారని అన్నారు. సో జీరో ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్. సో క్వశ్చన్స్ ఏవైతే అటెంప్ట్ చేయలేదో వాటికి అసలు మార్క్స్ రావు. సో నెగిటివ్ మార్క్స్ రావు, పాజిటివ్ మార్క్స్ కూడా రావు అనమాట క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుంటే. సో ఇక్కడ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాది మీరు చేయండి. ఇందులో గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్, వాట్ ఈజ్ ది స్కోర్ అన్నారు. సో 5 కరెక్ట్ అయినాయి. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అన్నారు కదా. సో 5 × 3 చేస్తే సరిపోతుందా దీనికి? 5 × 3 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 15. మళ్ళీ అతను ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కూడా చేసినాడు. ఎన్ని చేసినాడు? 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అన్నారు. సో ఒక్కొక్క దానికి -1 అయితే సో 5 ఇన్కరెక్ట్ కాబట్టి -5 అవుతుంది. సో ఓవరాల్గా తన స్కోర్ ఎంత అంటే 10. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్ మీరే చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇది ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎన్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10 పర్ బ్యాగ్. సో ఒక్కొక్క బ్యాగ్కి, సో అది కూడా బాస్మతి రైస్లో ఒక్కొక్క బ్యాగ్కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అన్నారు. అండ్ సోల్డ్ అండ్ ఏ లాస్ ఆఫ్ 5 పర్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ అనమాట. సో నాన్ బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో సో వాటికి వచ్చేసి 5 రూపీస్ లాస్ వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఇందులో ఫస్ట్ వన్ మాత్రమే చెప్తాను, సెకండ్ క్వశ్చన్ మీరే చేయాలి. హీ సెల్స్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో 3000 బ్యాగ్స్ అంటే ఏమవుతుంది? 3000 × 10 కదా, అంటే ఓవరాల్గా 30,000 అవుతుందా? సో 30,000 వచ్చేసి ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ని వచ్చేసి మనం పాజిటివ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి, 5,000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఏ మంత్, వాట్ ఈజ్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్. సో 5,000 బ్యాగ్స్ వచ్చేసి నాన్ బాస్మతి రైస్ సోల్డ్ చేసినారనమాట. సో అయితే అప్పుడు లాస్ ఏమవుతుంది? 5 × 5 అంటే 25,000 అవుతుందా లాస్ వచ్చేసి 25,000. సో దట్ ఈక్వల్స్ టు తనకి ఓవరాల్గా వచ్చి ఎంత ప్రాఫిట్ అంటే 5,000 ప్రాఫిటే కదా అయ్యేది. సో 5,000 తనకి ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ చూడండి, రీప్లేస్ ద బ్లాంక్ విత్ అన్ ఇంటీజర్ టు మేక్ ఇట్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో ఇది ట్రూ స్టేట్మెంట్ అవ్వాలంటే ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో ఈ బ్రాకెట్లో ఎంత ఉండాలి ఆన్సర్ అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇక్కడ ఇంటూ ఉందంటే క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా, 3 1s 3 9s. సో ఇక్కడ ఏం రావాలి మనకి? నెగిటివ్ రావాలి, -9 -3 × -9 దట్ ఈక్వల్స్ టు 27. సో మీ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరే చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకుందాం, ఎక్సర్సైజ్ 5. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5కి పోయే ముందర కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. సో అడిషన్స్ చేసేటప్పుడు వాటి ప్రాపర్టీస్ ఏంటి? సో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అన్నమాట. అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఏవైనా కానీ 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇంటీజర్స్లోనే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి సమ్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే ఇంటీజర్కి ఈక్వల్ అవుతే సో అది క్లోజర్ ప్రాపర్టీకి క్లోజ్గా ఉందని మీనింగ్. సో సపోజ్ ఇంటీజర్స్ ఏవైనా కానీ 2 నెంబర్స్ తీసుకోండి. ఇంటీజర్స్లో 5 + 8 అంటే ఎంత? 13 అనేది ఒక హోల్ నెంబర్ అవుతుంది అండ్ ఒక ఇంటీజర్ కూడా అవుతుంది కదా 13 అనేది. నెక్స్ట్ 6 + 3 తీసుకోండి, 9 అనేది ఇంటీజర్లో ఒక పార్టే కదా. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0 అంటే హోల్ నెంబర్స్ కూడా ఉంటాయి ఇందులో, న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి ఇందులో. సో 6 + 3 = ఎంత? 9 అనేది ఒక ఇంటీజరే కదా. సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీలో వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అనమాట. సో ఇంటీజర్స్ వచ్చేసి అడిషన్లో క్లోజ్గా ఉన్నాయి కాబట్టి వీటిని క్లోజర్ ప్రాపర్టీకి సో ఇవి సూటబుల్ అన్నమాట. నెక్స్ట్ వన్,
కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం లేదు. సో ఏవైనా కానీ టూ నెంబర్స్ ఏ బి అనుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అయ్యిందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఇంటీజర్స్లో ఏ టూ నెంబర్స్ తీసుకున్నా కూడా ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ వచ్చేసి సాటిస్ఫై చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, 4+3 చేసినా 7 అవుతుంది, 3+4 చేసినా కూడా 7 అవుతుంది. సో ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనమాట. దేర్ఫోర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ చూసుకుంటే, సో ఇది కూడా ఈ ప్రాపర్టీ కూడా ఇంటీజర్స్ వచ్చేసి క్లోజ్గా ఉంటాయన్నమాట. అంటే ఏం లేదు, ఏవైనా కానీ ఒక 3 నెంబర్స్ తీసుకుంటే, సో ఆ 3 నెంబర్స్ ఏబిసి అనుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే మనం ఇక్కడ బ్రాకెట్స్లో ఉండేవి ఫస్ట్ చేయాలి కాబట్టి సో ఇలా రాసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 + 5 + 4 అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది 2 + 5 చేయాలన్నా, 2 + 5 చేస్తే ఎంత 7, 7 + 4 ఏమవుతుంది, 7 + 4 వచ్చేసి 11 అవుతుంది. సో అలానే ఇక్కడ బ్రాకెట్స్ చేంజ్ చేసాము, 5 + 4 ఏమవుతుంది 9, 9 + 2 ఏమవుతుంది, 9 + 2 కూడా 11 కదా. సో అందువల్ల ఇంటీజర్స్ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీకి క్లోజ్గా ఉన్నాయి అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి అడిటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ, సో ఏదైనా కానీ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇంటీజర్స్లో, సో ఆ నెంబర్స్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే దాని వాల్యూ అనేది పడిపోకుండా ఉండాలి. సో సపోజ్ -1 అనే ఒక ఇంటీజర్ని తీసుకుందాం అనుకోండి, దీనికి 0 యాడ్ చేస్తే దీని వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. సో మళ్ళీ -1 వస్తుంది ఎప్పుడు 0ని యాడ్ చేసినప్పుడు. అందువలనే ఇంటీజర్స్కి అడిటివ్ ఐడెంటిటీ ఏదని చెప్తామంటే 0 అనే చెప్తాము. నెక్స్ట్ హోల్ నెంబర్స్ కావచ్చు, న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, సో వీటికి కూడా అడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0 అవుతుంది. దేర్ఫోర్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 + ఏ దట్ ఈక్వల్స్ టు ఏ. సో ఈ ప్రాపర్టీకి సాటిస్ఫై అయ్యిందనుకోండి, ఇంటీజర్స్ వచ్చేసి అడిటివ్ ఐడెంటిటీకి క్లోజ్గా ఉంది అని చెప్తాము. అంటే సపోజ్ ఒక నెంబరు ఇక్కడ తీసుకున్నాం కదా, -1కి 0 యాడ్ చేయండి, లేకుంటే 0కి ఒక ఇంటీజర్ని తీసుకోండి. సో -1 అనే ఇంటీజర్ని తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్లో కూడా -1 కదా వచ్చేది. సో ఇప్పుడు ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 + ఏ దట్ ఈక్వల్స్ టు ఏ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అడిటివ్ ఇన్వర్స్ అనమాట. అంటే సపోజ్ మనం ఒక ఇంటీజర్ ఏ అనే ఇంటీజర్ తీసుకున్నామనుకోండి, దీనికి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇదే -aని చేర్చడం వల్ల దాని వాల్యూ 0 అవుతుందో దాన్నే మనం అడిటివ్ ఇన్వర్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, 3 తీసుకుంటే ఇంటీజరు -3 అనేది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఒకవేళ 7 అనే ఇంటీజర్ తీసుకుంటే -7 అనేది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో ఇక్కడ -10 అనేది ఒక ఇంటీజర్గా తీసుకుంటే +10 అనేది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో మనం లాస్ట్కి ఏం చెప్పచ్చు అంటే ఏ - ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పచ్చు. సో అడిటివ్ ఇన్వర్స్ ఏకి అడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే -a, -aకి అడిటివ్ ఇన్వర్స్ ఏదంటే ఏ అవుతుంది. ఇంతవరకు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ మల్టిప్లికేషన్లో ఇంటీజర్ ప్రాపర్టీస్ ఏంటి. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ చూసినామనుకోండి, ఏవైనా కానీ 2 ఇంటీజర్స్ తీసుకుంటే, ఏ బి అనే 2 ఇంటీజర్స్ తీసుకుంటే, సో వాటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు సో మనకి వచ్చే రిజల్ట్ వచ్చేసి ఇంటీజరే అవుతుంది. సో సపోజ్ ఒక 2 ఇంటీజర్స్ 9, 8 తీసుకున్నాం అనుకోండి, 9 8 సార్ ఎంత 72 అనేది సో ఒక ఇంటీజర్ అనమాట. సో ఏ బి అనే 2 ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు సో వాటి ప్రోడక్ట్ కూడా మనకి ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్స్ ఫాలో క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఏ ఇంటూ బి, ఏబి అనేవి 2 ఇంటీజర్స్ అయితే ఏ ఇంటూ బి అనేది కూడా ఒక ఇంటీజర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి,
కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని ఇచ్చినారు. ఇందులో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పుకున్నాము, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. సో అవుతాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, 5, -2 అనేవి 2 ఇంటీజర్స్ అయితే 5 × 2 ఏమవుతుంది, -10 అవుతుందా. అలాగే -2 × 5 దట్ ఈక్వల్స్ టు -10 అవుతుందా. సో ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 5 × -2 దట్ ఈక్వల్స్ టు -2 × 5 దట్ ఈక్వల్స్ టు -10 అని రాసుకోవచ్చా. సో మల్టిప్లికేషన్లో ఇంటీజర్స్ వచ్చేసి కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి అన్నమాట. సో దట్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంటీజర్స్ తీసుకుంటాం. సో 3 ఇంటీజర్స్ తీసుకుంటే ఏబిసి అనేవి 3 ఇంటీజర్స్ అయితే ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇక్కడ బ్రాకెట్స్ ఒక్కటి చేంజ్ చేసాం. ఫస్ట్ ఏ ఇంటూ బీకి ఉంది ఇక్కడ ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్ఎస్లో వచ్చేసరికి బీకి సికి బ్రాకెట్స్ వచ్చినాయి. ఎలా చేసినా కూడా ఈ రెండిటి రిజల్ట్ వచ్చేసి మనకి సేమ్ వస్తుందన్నమాట. సో ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇంటీజర్స్ వచ్చేసి మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి, మల్టిప్లికేషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇందులో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో సో ఏవైనా కానీ 3 ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా -2 ఇంటూ 1 + 3 తీసుకున్నాం. దీన్ని ఏం రాసుకోవచ్చు, -2 × 1గా రాసుకోవచ్చా, -2 × 3గా రాసుకోవచ్చా. ఇలా రాసుకున్నాం. చెక్ చేస్తాం. ఫస్ట్ అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ బ్రాకెట్లో ఉండే ఫస్ట్ చేయాలి. 1 + 3 ఎంత, 4 అయిందా. -2 × 4 అంటే -8 అయింది. అంటే ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ వచ్చేసి సాటిస్ఫై అయింది, -8 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూసుకోండి, -8 వస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. -2 × 1 -2, -2 × 3 -6. సో -2 + -6 = -8. సో ఇంటీజర్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇంటీజర్స్కి అడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి ఏమవుతుంది, అడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0 అవుతుందా. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసి 1 అవుతుంది. సో ఏదైనా కానీ ఒక ఇంటీజర్ని తీసుకున్నప్పుడు సో ఆ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి పడిపోకూడదు అనమాట. సేమ్ ఇంటీజరే ఆన్సర్ రావాలి. అలాంటి ఇంటీజర్ వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చా. సో ఏ ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు ఏ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 దట్ ఈక్వల్స్ టు 2. -5 అనే ఇంటీజర్ తీసుకుంటే -5 ఆన్సర్ రావాలి. దేంతో మల్టిప్లికేషన్ చేస్తే -5 వస్తుంది, 1తో చేసినప్పుడే కదా -5 వచ్చేది. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఇంటీజర్స్. సో ఏ ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు 1 × ఏ దట్ ఈక్వల్స్ టు ఏ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 0. ఇంటీజర్స్లో మనము ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, దాన్ని 0తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఏ ఇంటూ 0 దట్ ఈక్వల్స్ టు 0 × ఏ దట్ ఈక్వల్స్ టు 0. సో 9 × 0 అంటే 0నే. సో ఏ నెంబర్నినా కానీ ఒక ఇంటీజరే కాదు, ఏ నెంబర్ని తీసుకున్న దాన్ని 0తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 చూడండి. ఎక్సర్సైజ్ 5లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరిఫై ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇది 18 × 7 + -3 అన్నారు. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కదా. సో సెకండ్ వన్ కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ 18 × 7 + 18 × -3. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయా కాదా అన్నారు. సో మీరు చెక్ చేయండి. సో నేనేం చెప్పను, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ప్రాపర్టీస్ అన్నీ. సో మీరే చేయాలి. సో సెకండ్ వన్ చూడండి, ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈజ్ -1 × ఏ ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు. సో ఏమవుతుంది, ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, లాస్ట్కి వచ్చేది మనకి ఇంటీజరే కదా. సో -1 × 2 తీసుకున్నాం అనుకోండి, -2 అవుతుంది. ఒకవేళ సపోజ్ ఇంటీజర్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ అన్నారు కాబట్టి ఈ ప్లేస్లో ఇక్కడ -2 వస్తుంది. లేదా -1 ×
-2 తీసుకున్నాం అనుకోండి +2 వస్తుంది. సో ఆ రెండిటి ప్రోడక్ట్ కూడా మనకి ఏమవుతుంది, ఇంటీజరే అవుతుంది. సో డిటర్మైన్ ద ఇంటీజర్ హూజ్ ప్రోడక్ట్ విత్ -1 ఈజ్ 5 అన్నారు. -1తో మనం దేన్ని మల్టిప్లికేషన్లో తీసుకుంటే దాని రిజల్ట్ 5 వస్తుంది అన్నారు. అంటే -5 తీసుకుంటే సరిపోతుంది. -1 × -5 దట్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ప్రోడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని దీన్ని మల్టిప్లికేషన్ చేసినారు. సో నెక్స్ట్ చూడండి, 8 × 53 × -25 అన్నారు. ఇది జనరల్ వేలోనే చేయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. సో అన్నీ కూడా మీరు చేసేయండి, ఇవన్నీ ప్రోడక్ట్సే అన్నమాట.